బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ మంది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ మంది. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ రిజైన్ చేసి పౌల్ట్రీ ఫార్మ్లో కొద్దిగా అప్షన్ వచ్చాక ఇది కాదు కరెక్ట్ కాదని చెప్పేసి మనకంటే ఏదో పెడదామని డైరీ ఫార్మ్ పెట్టాం. యూట్యూబ్ లో అందరూ చెప్పినట్టు అమ్మేద్దాం పాలు ₹1,00,000 మిగులుతుందంటే చిన్న ₹1,00,000 వచ్చిందంటే పెట్టాలంటే ఏ బిజినెస్ రాదు, ఏ జాబ్ కూడా రాదు. మినిమం హర్యానా 5 గేదెలు కొనాలి, మీరే ఇల్లే కొనాలి. హర్యానాలో రండి రూమ్ ఫ్రీ అంటారు, రూమ్ ఫ్రీ ఉండదు. ట్రావెలింగ్ మీదే, రూమ్ ఛార్జ్ మీదే, ఫుడ్ మీదే, వాళ్ళ కమిషన్ మీదే. సో ఓవరాల్ బిల్లు మీదే, తెచ్చుకుని గేదె కూడా మీదే. గేదె ఏ ప్రాబ్లం అయినా మీకే లాస్. సంబంధం ఉండదు, నాకు సంబంధం లేదు. చెప్తున్నాను జగ్గం పెట్టారంటే సర్వం మన జోబీ మొత్తం ఖాళీ. ఇప్పుడంటే 50,000 కట్టాను, 50,000 లాస్ నాకు. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. ఈ రోజు మనం టీ సెరిస్పల్లి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ డైరీ ఫామ్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ డైరీ ఫామ్ లో ఉన్న నెగిటివ్స్ పాజిటివ్ పూర్తిగా తెలుసుకుందాం. సార్ మీ గురించి ఇంట్రడక్షన్ చేసుకోండి మన వ్యూవర్స్ కి. వ్యూవర్స్, నా పేరు ప్రేమ్ కుమార్. నేను రీసెంట్ గా ఒక 8 months అవుతుంది డైరీ ఫామ్ స్టార్ట్ చేసి. అయినా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు డైరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఎందుకు అనుకున్నారు? మన బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ మంది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ మంది. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ రిజైన్ చేసి వచ్చి మామూలుగా కొన్ని పౌల్ట్రీ ఫామ్ చేసాము. పౌల్ట్రీ ఫామ్ వచ్చినడికి మన ఎస్కోటస్ పుణ్యగిరి దగ్గర మన పౌల్ట్రీ ఫామ్ చేసాం లీజ్ తీసుకొని. ఆ పౌల్ట్రీ ఫామ్ చేసి పౌల్ట్రీ ఫామ్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాక ఇది కాదు కరెక్ట్ కాదని చెప్పేసి మనకంటే ఏదో పెడదామని డైరీ ఫామ్ పెట్టాం. డైరీ ఫామ్ పెట్టి మనం ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది. 8 months లో మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసాము. షెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ అన్ని మనం చాలా ఎక్కువ ఉన్నాయి. అన్న ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది? అసలు ల్యాండ్ కూడా లీజ్ తీసుకున్నారని చెప్పారు. ఆ లీజ్ కి ఎంత అయింది, మొత్తం మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. షెడ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ మనకి ఇలాగా బేసిక్ గా ఇలా చేసుకున్న రూమ్, ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఇలా మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 lakhs మనకి షెడ్ కన్స్ట్రక్షన్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం లీజ్ తీసుకున్నాం. మొత్తం 6.5 acres 6 acres ఉంటుంది. మొత్తం అంతా లీజ్ తీసుకున్నాం. ఆ లీజ్కి మనకి అట్లీస్ట్ చాలా వచ్చినప్పటికి మంత్లీ 13K పడుతుంది మనకి లీజ్. అండ్ బర్రెలు వచ్చినప్పటికి మనం హర్యానా నుంచి తీసుకున్నాం. హర్యానా నుంచి ఇక్కడ రావడానికి మనకు ఆల్మోస్ట్ 10 days పట్టింది అనకాపల్లి రావడానికి. ఒక్కొక్క బర్రె నాకు అరౌండ్ అప్పుడు ఆగస్టులో వచ్చినప్పటికి 1,30,33 చిల్లర ఆ రేంజ్ పడింది మనకు ఒక్కొక్క బర్రె. మీకు బర్రెలు కూడా చూపిస్తాను. సరే, మనకి ఈ బ్యాచ్ వచ్చినప్పటికి ఫస్ట్ బ్యాచ్ హర్యానా నుంచి వచ్చిన బ్యాచ్ ఇదంతా. ఇలా ఇది వచ్చింది ఈ బ్యాచ్, ఇలా హర్యానా బ్యాచ్. ఇక్కడ నుంచి చివరి వరకు, ఈ చివరి వరకు అలాగా, ఈ చివరి వరకు అంతా హర్యానా బ్యాచ్, చివరి కూడా 2 హర్యానా బ్యాచ్. ఇవన్నీ ప్యూర్ ముర్రా జాతి అని చెప్పి మనం హర్యానాలో కొన్నాం. మనం హర్యానాలో ఒక పేరు మోసిన యూట్యూబర్ దగ్గరే కొన్నాం మనం కూడా హర్యానాలోని. సో ఆయన దగ్గరే మనం తీసుకున్నాం. మనం తీసుకునే ముందు చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాం బర్రెల్ని. ఎంత రీసెర్చ్ చేసుకున్నా అప్స్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి. సో కొద్దిగా ఎవరైనా కొత్తగా దీంట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఒక 10 to 20 times బఫేలో తీసుకున్నాడు 10 to 10 సార్లు అసలు ఆలోచించి తీసుకోండి. డబ్బులు ఉన్నాయి కదా అని బర్రెలు కొనేద్దాం అనుకుంటే మాత్రం మోసపోతాం. మెయిన్గా కొన్ని ఊర్లు చెప్తాను నేను, ఆ ఊర్లో తీసుకోకపోతే బెస్ట్ సజెషన్ మీకు. ఎందుకంటే నాకు తీసుకొని లాస్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. అందుకనే చెప్పి చూసుకోండి ఈ బర్రెలను. ఇప్పుడు బర్రెలు కొనే ముందు మనం ఏం చూసుకోవాలి? సో చాలా మంది జబ్బుని బర్రెలు మనకు అమ్మేస్తారు. ఎలా చూసుకోవాలి బర్రెలు కొనే ముందు? దానికి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటాయి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఏమైనా ఉంటుందా? బర్రెలు తీసుకునే ముందు ఫస్ట్ అందరూ చెప్తారు ఇక్కడ తీసుకుని అక్కడ తీసుకుని, అలా కాకుండా మన వాతావరణానికి సెట్ అయ్యేది. మన వాతావరణానికి సెట్ అయిన తర్వాత హర్యానా నుంచి ఇప్పుడు నా తేవడానికి వచ్చిన తర్వాత 12 రోజులు పట్టింది. ఇక్కడ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వడం నాకు 42 days 45 days నాకు పాల మీద రావడానికి నాకు అంత టైం పట్టింది. సో మన ట్రావెలింగ్ కాస్ట్ వేస్ట్. తెచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ 45 days దానికి మేపడం మనకి చాలా ఖర్చు అయింది. సో ఇప్పుడు రిటర్న్ చూపిస్తాను. ఈ బర్రె ఉంది, ఈ బర్రె చూడడానికి కొద్దిగా ఇలా కనిపిస్తుంది కానీ బర్రె మాత్రం మంచిదే. బర్రె మనకి హర్యానాలో మనకి ఆల్మోస్ట్ మనకి తక్కువ రేటు మనకు 96,500 వచ్చింది మనకి బర్రెది. ఖర్చులతో బాగా మనకి గాజువాక అనకాపల్లి వచ్చినకి 1,33 చిల్లర పడింది మనకి. సో ఈ బర్రె వచ్చినకి ఎట్లా అంటే ఇక్కడ పాలనరం ఉంటుంది మెయిన్గా. ఇదిగోండి పాలనరం. ఈ పాలనరం ఒకటి క్లియర్గా, ఈ రొమ్ములు కరెక్ట్గా ఉన్నాయి లేదు సమానంగా. ఇదిగోండి 4 రొమ్ములు సమానంగా. ఈ రొమ్ములు బుర్ర క్వాలిటీ, ఈ బుర్ర క్వాలిటీ ఇవి చెక్ చేసుకుంటే కొద్దిగా పర్లేదు. గేది ఓకే మనకి మినిమం ఒక 5 లీటర్లు ఇచ్చే గ్యారంటీ. అలాగైతే అలా మనం చూసుకోవచ్చు. ఇంకోటి పొదుగుని చూసి మోసపోద్దు, ఆ గేదెని చూపిస్తానండి. పాలు తీస్తాడు. దీని పొదుగు చూస్తే ఆల్మోస్ట్ 6 నుంచి 7 లీటర్లు ఇచ్చేస్తుంది. అన్ని పొదుగు మాత్రం ఉంటుంది.
కానీ అంత పొదుగు మాత్రం ఉన్నా సరే అంత పాలు అయితే ఇవ్వదు ఇది. సో ఇలాంటివి తీసుకోకుండా టైట్ అడర్ మంచిగా పాలు ఇచ్చేది తీసుకోండి బెస్ట్. చూపిస్తాను అలాంటి ఆ గేదెలు అలా ఉంటాయి. ఇదిగోండి కొద్దిగా టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇది. చూడండి సైజు కానీ హైట్ కానీ దీనికి పొదుగు కానీ చూసుకోండి. దీని పొదుగు అంతా చూడండి. ఇది పక్కా 6.5 మనకి ఇచ్చింది అయితే 6.7 ఇచ్చింది మనకి. మన షెడ్లో మనకి పినడం మాత్రం ఇది 7 లీటర్లు వచ్చింది మనకి ఇది మన షెడ్లో ఇది. సో ఇలాంటి టాప్ క్వాలిటీ అలాగా పొదుగులు చూసి మోసపోయే కన్నా కొద్దిగా మంచి పాలు ఇచ్చేది చూసుకొని తీసుకుంటే మంచిది. అదొకటి. అండ్ రీసెంట్గా మన లోకల్ బ్రీడ్ ఇది. ఇది మన లోకల్లో తీసుకున్న టాప్ క్వాలిటీ అనుకోండి. ఇంక ఇది లోకల్లో తీసుకున్న మంచి రేటుకి ఇది లోకల్ మనకు వచ్చిన మంచి రేటుకి ఇది. ఇది ఇది మనకి పిండింది 7 లీటర్లు పిండింది మనకి ఇది. అది హర్యానా కాదు, ఇది లోకల్లో తీసుకున్నాం మనం. ఎండాకాలం కదా హర్యానా వీళ్ళు వేస్ట్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. బట్ టాప్ క్వాలిటీ మన లోకల్ అయినా సరే ఇది. మన లోకల్ తీసుకున్నప్పుడు ఎలాంటి చూసుకోవాలి? మన దగ్గరలో ఉన్నప్పుడు హైదరాబాద్ లాంటి చాలా దగ్గర ఉంటాయి కదా, వాటిలో ఏం చూసి తీసుకోవాలి? చాలా మంది హైదరాబాద్ వెళ్ళి తీసుకుందాము అనుకుంటారు. మన వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు హైదరాబాద్ వెళ్ళి. మెయిన్ గా ఈ బర్రెల కంటే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా అయిపోయింది ఇప్పుడు మనకి హర్యానా కాకుండా మన లోకల్ దగ్గరికి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ వెళ్ళి తీసుకున్నామంటే కొద్ది పెద్ద వాళ్ళు ఉన్నారు. కొంచెం చెప్పాలంటే పెద్దగా ఉన్నారు, 2 ఉన్నారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి నేనే వెళ్ళాను, వాళ్ళిద్దరితో నేనే డిస్కస్ చేశాను. మనం అనుకున్నట్టు 1,20,000కి ఇచ్చేస్తాము, 1,10,000కి ఇచ్చేస్తాము, 6 పిండేస్తుంది అంటారు. కానీ అక్కడికి వెళ్ళాక రియాలిటీలోకి వెళ్ళినప్పటికి మీకు బర్రె 1,20,000 స్టార్టింగ్, కానీ 6 పిండదు. బట్ ట్రావెలింగ్ ఛార్జ్ వచ్చినప్పుడు బర్రె మీద ఒక్కొక్క బర్రెకి మనకు 25,000 పడుతుంది ట్రావెలింగ్ ఛార్జ్. మనం అనుకున్న కాస్ట్ మనం 1,20,000కి బర్రె కొనేద్దామని మూమెంట్లో వెళ్తాము. బట్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేవాడు 1,20,000 మనం 12 లక్షలు అనుకుంటాం 10 గేదెలకి. అక్కడికి వెళ్ళేప్పుడు మనకు ఆల్మోస్ట్ 16 లక్షలు 15 లక్షలు అయిపోతాయి. మళ్ళీ బర్రె ఎక్కినప్పటి నుంచి బర్రె మన ఇంటికి వచ్చిన వరకు వాళ్ళకి సంబంధం లేదు. బర్రె అమ్మేసిన వరకే వాళ్ళకి సంబంధం అంతే. అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. ఏమైపోయినా సరే మీకు అసలు సంబంధం లేదు. బర్రె చచ్చిపోయినా సంబంధం లేదు, బర్రె ఇంటికి వచ్చినా పర్లేదు, లోడ్ రాకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా డబ్బులు కట్టడం వరకు మన బాధ్యత, తెచ్చుకోవడం కూడా మన బాధ్యత. వచ్చిందా రాలేదా అని మనం చూసుకోవాలి. ఇంకంతే, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు మీకు యూట్యూబ్లో ఎన్నో చెప్పేస్తారు, 6కి 6 ఇచ్చేస్తుంది, 10కి 10 ఇచ్చేస్తుంది. ఇంత శంఖ ఉంది చూడండి, ఇది ఎంత ఉంది ఇది, ఓకేనా? ఇది ఎంత ఉంది ఇది. అందరూ అనుకోవచ్చు ఇది ఎన్ని ఇచ్చేస్తుంది, 7 లీటర్లు ఇచ్చేస్తుంది సూపర్ అని చెప్పేసి అనుకుంటారు. ఇది చూసినప్పటికి నాకు ఓన్గా నేను ప్రాక్టీస్ అయింది కాబట్టి 5 లీటర్లు అంతే వేస్ట్. ఇది చూసినప్పటికి 7 లీటర్లు అనుకుంటారు ఎవరైనా. దీన్ని అన్ని టాప్ క్వాలిటీ, మళ్ళీ మొత్తం పాలనరం అన్నీ ఉంటుంది. బట్ వచ్చినప్పటికి 5 లీటర్లే. అది మనం ఏంటంటే పొదుగును చూసి, దాని రింగ్ చూసి, దాని జట్టు బ్లాక్ ఉంది, ఈ ఒళ్ళు పలసదనం చూసి అవన్నీ అనుకుంటాం. కానీ అవన్నీ చూడకుండా మనకి ఎన్ని పాలు ఇస్తుందో గేదె అది తీసుకోవడం మంచిది. చాలామంది అంటారు రింగ్ క్వాలిటీ బాగుంది, రింగ్ క్వాలిటీ అవన్నీ మనకి పాలకి డబ్బులు రావు. మనకు పాలు వస్తేనే మన డైరీ ఫామ్ చేయగలం, పాలు రాకపోతే మన డైరీ ఫామ్ నడపలేం. సో ఫస్ట్ అది తెలుసుకొని ఏదైనా బర్రె కొనే ముందు 10కి 10 సార్లు 10 తిరగడం మంచిది. అది ఎందుకంటే తిరగకపోతే బన్నీ జాతి అంటారు, జాఫరాబాది, ఇంకా మనకి నీల్ రవి, మనం తీసుకున్నవన్నీ ముర్రా జాతి, అన్ని ముర్రా. నీల్ రవి తేలేదు, జాఫరాబాదీ తేలేదు, బన్నీ తేలేదు. అన్నిటి మీద దీనికి కొంచెం పాల్లో క్వాలిటీ ఉంటుందా? అన్నిటి మీద అంటే క్వాలిటీ కాదు. ఇప్పుడు జాఫరాబాదీ వచ్చినప్పటికి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ. బన్నీ వచ్చినప్పటికి లాంగ్ పాలు ఇస్తుంది తప్ప అంత హెవీ మిల్క్ అయితే హెవీ మిల్కింగ్ ఉండదు. ముర్రా ఏంటంటే అన్నిటికీ తట్టుకుంటుంది. మనకి కాన్స్టెంట్గా 8 months 9 months మిల్కింగ్ ఉంటుంది. దానికి తోడు మనకి యావరేజ్ మిల్కింగ్ 6, 7 హైయెస్ట్ అంతే. మళ్ళీ 8, 9, 10 అంటే అవన్నీ అబద్ధాలు. ఇంకా మనకి మ్యాక్సిమం 5 to 7 వేసుకోండి ఏదైనా సరే. ఆ రేంజ్లో మిల్క్ వేస్తుంది అనుకోవడమే. ఇంకా ఈ గేదెను చూపిస్తాను. ఇది నా షెడ్లో ఓల్డెస్ట్ గేదె, ఇదే హర్యానాలో కొన్నాను. ఇది 7 లీటర్లు అన్నారు నాకు, 4.5 7.5 5 కంటే తక్కువ ఇస్తుంది. 5.5 4.5. ఎంత తీసుకున్నారు అప్పుడు? ఎంత తీసుకున్నారు? నేను తీసుకున్నప్పటికి 1,07,000 ట్రావెలింగ్ తో కలిపి. ట్రావెలింగ్ కాకుండా ఆన్ స్పాట్ 1,07,000 ఇది. ఇలాగా దీనికి మళ్ళీ ట్రావెలింగ్ ఎక్స్ట్రా ఒక గేదె మీద 25,000, అక్కడ చార్జెస్ అన్ని కలుపుకొని మనకు ఒక 34,000-33,000. మీరు వెళ్ళి తీసుకున్నారా? నేను వెళ్ళే తీసుకున్నాను. మనం వెళ్ళి ఒక 10 days అలాగా. ఎందుకంటే మనం హర్యానాలో కొన్ని ప్లేసుల్లో కొంటే మనకి పాలు 3 పూట్ల పిండి తీసుకోవడం అట్లా జరగదు. పాలు పిండకుండా మనం జస్ట్ ఈయన గేదెలే
ఏమంటారు జున్ను పాల మీద తీసుకోవాలి మనం ఉమ్, కొన్ని గేదెలు. ఓకే. అన్ని గేదెలు అలాగే జున్ను పాల మీద తీసుకున్నాను. ఉమ్, నాతో పాటు తీసుకున్న మా ఫ్రెండ్స్ అందరికి పాపం అనకూడదు కానీ రోజుకి 60 లీటర్లు ఇచ్చిన కూడా ఉన్నాయి. పూటకు కాదు, రోజుకి. రోజుకి. ఆ అబ్బాయి కొన్ని 1,38,000 1,40,000 గేదె ఓన్లీ కాస్ట్. ఉమ్, ట్రావెలింగ్ ఛార్జ్ అబ్బాయికి ఇంకా అనంతపూర్ అబ్బాయిది, ఉమ్, ఆ అబ్బాయికి అనంతపూర్ 18,000 కాస్ట్ ట్రావెలింగ్ కాస్ట్. సో వాళ్ళు కొంతమంది దెబ్బ అయిపోయారు, దెబ్బడం లాస్ అయిపోయారు. ఉమ్, ఇప్పుడు గేదె హైట్ ఇంపార్టెంట్, దానికి ఫేస్ ఇంపార్టెంట్, అన్ని అందం అన్ని చూసుకునే కన్నా గేదె తోక బాగోపోయినా పర్లేదు, గేదె కొమ్ము బాగోపోయినా పర్లేదు, ఓకే. కానీ 2వ ఈత 3వ ఈత ఉన్నట్టు చూసుకొని ఉమ్, మనకి ఎక్కువ పాలు రావాలంటే, డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే మన పాలే ఇంపార్టెంట్, ఓకే. దాని నుంచి గేమ్ ఇంపార్టెంట్. అలా ఒకటి చూసుకొని ఉమ్. గేదె కొనుక్కుంటే మంచిది. అన్న మీరు ఫుడ్ ఏం పెడతారు? బర్రెలు ఎంత చాలా బాగుంది చూస్తుంటే, ఎంత క్వాలిటీ ఉందని కావడానికి ఏది పెడతారు ఫుడ్ మీరు? డైలీగా వాడేది ఇదిగోండి సూపర్ నేపియర్ గ్రాస్. ఓకే. ఈ సూపర్ నేపియర్ గ్రాస్ మనం 2 పూటలు వేసుకుంటాం. మనం సూపర్ నేపియర్ గ్రాస్ ఉమ్, తిన్నంతగా గ్రాస్ వేస్తాము, దాంతో పాటు డ్రై గ్రాస్ ఉమ్, అక్కడ ఉంది, అంతా డ్రై గ్రాస్ అయినా ఓకే. అదంతా మనకి ఎండుగడ్డి, ఉమ్, ఎండుగడ్డి తెప్పించేసుకుంటాం మనం. ఓకే. దానికి తోడు మన కేక్ మనకి లోపలికి కిసాన్ అనే ఫీడ్ వాడతాం మనం. కిసాన్ ఫీడ్లో మనకు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, పత్తి చెక్క, పిక్కలు, ఉమ్, శనగపిండి అన్నీ మనకు ఉంటాయి. ఓకే. సో ఇది మనకి ఏదైనా సరే డైరీ ఫామ్లోని ఖర్చు పెరగకుండా ఉమ్, కాస్ట్ కటింగ్ చేసుకోవాలి ఏదైనా. అవును. ఇది ఎక్కడ నుంచి తెచ్చుకుంటారండి మీరు? ఇది మన లోకల్లోని లోకల్ దొరికేస్తుంది. లోకల్లో దొరికేస్తుంది మనకి. ఉమ్, లోకల్లో దొరుకుతుంది కాబట్టి మనం బల్క్గా 1 మంత్కి ఒకసారి తెప్పించేసుకుంటాం. ఉమ్, 1 మంత్కి మనకి 1.5 టన్ను ఉమ్, అలా పడుతుంది మనకి. ఓకే. సో 1.5 టన్ను పడుతుంది కాబట్టి 1.5 టన్ను ఒకసారి మంత్ స్టార్టింగ్ ఏమో 1.5 టన్ను దింపేసుకుంటాం. అంటే ఫుడ్లో ఎక్కడ మనకి దీనికి ఫుడ్ లేదు అనుకోకుండా 1.5 టన్ను ఒకసారి దింపేసుకుంటాము. ఉమ్, 1.5 టన్ను మొత్తం అనేది సరిపోతుంది మనకి 1 మంత్. దాంట్లో ప్రాబ్లం లేదు ఫుడ్ విషయంలో. ఓకే. ఫుడ్ మనకి ఇంకేమైనా కావాలనుకుంటే ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. అంటే ఒక గేదెకి ఎంత ఖర్చు ఎంత పడుతుంది ఫుడ్కి? ఫుడ్ ఖర్చు అంటే ఒక గేదెకి మనం ఆల్మోస్ట్ ఒక పూటకి 2.5 కేజీలు వేస్తాం మనం ఉమ్, కిసాన్ ఫీడ్. ఉమ్, 2.5కి పొద్దున్న 2.5 కేజీలు, సాయంత్రం 2.5 కేజీలు, మొత్తం 5 కేజీలు వేస్తాం. 5 కేజీలు. 5 కేజీలు వేస్తాము. మనం ఫస్ట్ ఫుడ్ అంటే మనం పాలు అమ్ముకున్న రేటు బట్టి మనం ఫుడ్ అనేది పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు పాల రేటు మనం అమ్మే రేటు 70 రూపాయలు 80 రూపాయలు అనుకోండి. ఉమ్, ఇప్పుడు పత్తి చెక్క కేజీ వచ్చిన 43 రూపాయలు. ఉమ్, సో పత్తి చెక్క కేజీ 43 రూపాయలు అంటే ఇది పత్తి చెక్క 2 కేజీలు వేసాం అనుకోండి, 1 లీటర్ పాలు పోయినట్టే. పత్తి చెక్క ఒకటే వేస్తామా, శనగపిండి వేస్తాం మళ్ళీ. శనగపిండి 26 రూపాయలు, ఉమ్, 1 కేజీ పడాలి. ఉమ్, 1 కేజీ పొద్దునకే, సాయంత్రం 1 కేజీ ఓకే. 52 రూపాయలు. ఉమ్, ఇటు పక్క 84 రూపాయలు ప్లస్ 52 రూపాయలు. ఇవన్నీ మనకి ఎంత ఆల్మోస్ట్ ఒక 82, ఒక 146 రూపాయలు, 147 రూపాయలు మనకి అయిపోతుంది ఆ రేంజ్ ఆఫ్ కాస్ట్ లో మనకి. ఉమ్, సో 2 లీటర్ పాలు అయిపోయినట్టే మనకి. ఉమ్, సో బర్రెకి ఎంత పెట్టాలో అంత పెట్టుకొని ఉమ్, మనకి వరకు మిగిలించుకున్నట్టు చూసుకోవాలి. డైరీ ఫామ్ నడాలంటే ఓన్లీ వీటి మేతతోనే నడుస్తున్నాం. ఇది ఎంత ఇస్తున్నా తింటూనే ఉంటది, అవును. మనం పెడుతుంటే తింటూనే ఉంటది. ఉమ్, అలా కాకుండా కొద్దిగా కావాల్సిన ఫుడ్ ఉమ్, మొత్తం కడుపు నిండిపోయేంత ఫుడ్ వేసుకొని ఉమ్, మంచిగా దానికి పాలు, ఇప్పుడు ఎంత మంచి ఫుడ్ పెడితే అంత పాలు క్వాలిటీ వస్తుంది. ఓకే. మళ్ళీ ఫుడ్ క్వాలిటీ తగ్గిందంటే పాలలో క్వాలిటీ తగ్గిపోతుంది, అవును. అది మళ్ళీ లాస్ అయిపోతాం. మళ్ళీ ఫుడ్ లో క్వాలిటీ తగ్గకూడదు. ఫుడ్ క్వాలిటీ బట్టి పాలు కూడా క్వాలిటీ, మిల్క్ క్వాలిటీ. మిల్క్ క్వాలిటీ వస్తుంది, ఉమ్, చిక్కబడ్డం కానీ పాలు చిక్కదనం కానీ పలచదనం కానీ దాంట్లో ఉంటుంది. సో ఓకే. ఫుడ్ క్వాలిటీ పెట్టుకొని మనం కొద్దిగా మన కాస్ట్ తక్కువలో, ఓకే. ఎక్కువ హెవీ కాస్ట్ కాకుండా మనం పెట్టే క్వాలిటీ ఫుడ్ లోని మంచి క్వాలిటీ పాలు తీసుకుంటే సరిపోద్ది అంతే. ఓకే. అలాగే మనం ప్లస్ అవుదాం తప్ప హెవీగా మనం పత్తి చెక్కతోనే మేపాలి, శనగపట్టుతోనే మేపాలి, అన్నితో మంచిగా మేపాలంటే మన డైరీ ఫామ్ నడపలేం. కష్టం, చాలా కష్టం. నడపాలంటే కూడా మన వల్ల కాదు. ఉమ్, ఎవరో చెప్తారు యూట్యూబ్ లో చూపిన ఓన్లీ పత్తి చెక్కతోనే అవుతుంది, పత్తి చెక్క వేసుకొని చాలా మంచిది, చిక్కదనం వస్తుంది. ఉమ్, కానీ మన సరౌండింగ్స్ లో పత్తి చెక్క దొరకడం చాలా కష్టం. ఓకే. విశాఖపట్నం ఏరియాలో పత్తి చెక్క దొరకడం చాలా కష్టం. మన దగ్గర ఆయిల్ మిల్లు చాలా తక్కువ. ఓకే. సో దానివల్ల మన పత్తి చెక్క చాలా రేట్ ఎక్కువ. ఉమ్, సో దాన్ని బట్టి మన సరౌండింగ్స్ లో మనకి ఏం దొరుకుతున్నాయి, ఏమున్నాయి వాటి బట్టి వేసుకోవడం చాలా మంచిది. ఉమ్. నెక్స్ట్ ఇప్పుడు గేదెలకి హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకుంటారు? వెటనరీ డాక్టర్ సపరేట్ పెట్టుకున్నారా, లేక ఏ మెజర్మెంట్ తీసుకుంటారు హెల్త్ గురించి? హెల్త్ అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అంత ఏమి ఉండవు గేదెలకి, పర్లేదు. ఉమ్, రొమ్ము వాపు ఒకటి చూసుకోవాలి బాగా, ఉమ్, రొమ్ములు వాపు రాకుండా చూసుకోవాలి. ఉమ్, ఇంకా జ్వరం టెంపరేచర్ రాకుండా టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. ఉమ్, అంతా మా వర్క్ దేవం ఉంటాడు, ఆయన చూసుకుంటాడు మనకి. కొద్దిగా బీహార్ వాళ్ళు మనకి హెల్ప్ఫుల్ ఏంటంటే, బీహార్ వర్కర్ తో మనకి మనం పొలంలోకి వెళ్ళిపోయినా సరే వాళ్ళు గేదెలు అలాగ చూసుకుంటారు. మనకు కొద్దిగా తెలుగు వచ్చినట్టు పెట్టుకుంటే కొద్దిగా మంచిది, ఓకే. మనం కొద్దిగా అర్థం చేసుకుంటాడు.
అర్థం చేసుకొని మనం లేకపోయినా సరే అన్న జ్వరం వచ్చింది, అన్నకి ఏది ఎదకొచ్చింది, అన్నకి ఏదికి ఇలా ప్రాబ్లం ఉందని చెప్తాడు మనకి. చెప్పిన వెంటనే మనం డాక్టర్ కన్సర్న్ అయ్యి ఒకసారి డాక్టర్ చెప్పే సజెషన్స్ తీసుకొని మనోడికి చెప్తే మనోడే ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, దాంట్లో ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్ కానీ ముందుగా మనం తెచ్చి పెట్టుకుంటాం సేఫ్. నైట్కి నైట్ ఏదైనా దీనికి సడన్ గా ఒకసారి ఆ 4th నెంబర్ సడన్ గా టెంపరేచర్ డౌన్ అయిపోయింది, అసలు ఏముందో తెలియదు, టెంపరేచర్ డౌన్ అయిపోయింది, పొద్దునంత బాగుంది, తర్వాత టెంపరేచర్ డౌన్ అయిపోయింది. అలాంటప్పుడు నైట్ నైట్ డాక్టర్ ఫోన్ చేస్తే వాడు సజెషన్స్ ఇచ్చాడు, ఇట్లా ఇట్లా వేయండి అన్న బీ కాంప్లెక్స్ అని చెప్పంటే వెంటనే దానికి ఇంజెక్షన్ చేస్తే కొద్ది పికప్ అయింది. అలాగే మెడిసిన్ కూడా డైరీ ఫామ్ లో మెడిసిన్ కూడా ఇంపార్టెంటే. అలా మనం కూడా మెడిసిన్ మన వర్కర్ మీద తెలియకుండా మనకు కూడా కొద్ది మెడిసిన్ తెలుసుకుంటే మనం చేయలేకపోయినా మనకు చెప్పి మనం చేయించుకోవచ్చు. అది మెయిన్ బెనిఫిట్ అంతే. ఏదైనా సరే డైరీ ఫామ్ లో ఓనర్స్ ఉండి చేయించుకుంటేనే ఒక 80% సక్సెస్ అవుతాం. మనం ఉంటే ఒకలాగా ఉంటే మనం లేకపోతే ఒకలాగా ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ మన డబ్బులు మనం జాగ్రత్త తీసుకోపోతే బయట శాలరీ వర్కర్స్ జస్ట్ శాలరీ మనకు వచ్చిందా లేదా పని చేసుకున్నా లేదా వెళ్ళిపోతారు అంతే. నీ కష్టం వాడిపడి వాడి శాలరీ వాడు తీసుకోడు కదా. సో మన కష్టం మన డబ్బులు పెట్టాం, మనమే కష్టపడాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, గెడలు తెచ్చేసి పెట్టేసి వర్క్ అని పెడితే పని అయిపోద్ది అనుకుంటారు. బట్ అది కాదు కదా. ఇక్కడ మీరు మన దగ్గర ఉండి మనం చూసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అంటే పొద్దున్న పాలు గాజువాక తీసుకొచ్చి అనకాపల్లి నుంచి గాజువాక ఆల్మోస్ట్ 23-24 km వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం గాజువాక తీసుకొచ్చి గాజువాకలో పాలు అమ్మేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అనకాపల్లి నైట్ పాయింట్, మళ్ళీ అనకాపల్లిలో నైట్ మళ్ళీ పాలు అమ్మేసి మళ్ళీ అనకాపల్లిలో నైట్ డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది. డోర్ టు డోర్ డెలివరీ చేసుకొని మన నైట్ వస్తాం మనం. సో మనకి పొద్దున మన పాలు మనం అమ్ముకుంటేనే మన సేఫ్. కేంద్రం కేసేసుకుందాం గేదె పాలు అంటే 2 నెలల్లో డైరీ ఫామ్ మూసేస్తాం, అది ఫిక్స్. ఎందుకంటే ఫస్ట్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, సరదా అండ్ జోష్ ఉంటుంది మనకి, చేసేద్దామని చెప్పేసి. మార్కెటింగ్ ఇంపార్టెంట్, మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంట్ అంతే. మార్కెటింగ్ లో టిప్స్ ఏమని చెప్పగలరు? మార్కెటింగ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తే ఎలా వర్కౌట్ అయింది, మీకు ఎలా రన్ చేస్తారు? ఫస్ట్ మార్కెటింగ్ నేను గేదెలు తెచ్చినా నాకు తెలియదు, ఎలా మార్కెట్ చేయాలో తెలియదు. సడన్ గా గేదెలు తెచ్చేసాను, మార్కెటింగ్ నాకు తెలియదు, మనం ఎలా చేయాలో మనకి ఐడియా లేదు. ఐడియా లేకపోతే కొంతమంది కనుక్కున్నాను నేను కూడా మార్కెటింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ మన ఫామ్ దగ్గర ఆల్మోస్ట్ లోకల్ అంతా ఏరియానే, సో ఇక్కడ రేట్ అంతా పెడుతున్నారు. సో ఇక్కడ ఉన్న రేటుకి మనం ఒక 5 రూపాయలు తగ్గించి ఫస్ట్ మన ప్రోడక్ట్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి మన ప్రోడక్ట్ వెళ్తేనే మనం ప్లస్ అవ్వగలం. మన ప్రోడక్ట్ మనం ఇప్పుడు పాల రేట్ సిటీలో 90 రూపాయలు ఉంది కదా అని చెప్పి మన ఫామ్ దగ్గర 90 రూపాయలు ఉండాలని కూర్చుంటే మన పాలు అమ్మలేం. సిటీలో 90 రూపాయలు ఉంది, మన పాలు కేంద్రం చేసుకునే పోతే ఇక్కడ 65కి 70కి అమ్మేయాలంతే. మన పాలు ఈరోజు పాలు అమ్మేయాలంతే. మన టార్గెట్ మెయిన్ అన్న మన పాలు మనం షెడ్ దగ్గర అమ్మేసుకోవాలి. కేంద్రం కానీ చుక్క పాలు వెళ్ళకూడదు. చుక్క పాలు వెళ్ళాయంటే కేంద్రం కూడా బెనిఫిట్ అవుతుందో మనం బెనిఫిట్ అవ్వం. సో మన పాలు మనం వేస్ట్ చేయకూడదు. మన పాలు ఆల్మోస్ట్ జనాల్లో సేల్కి వెళ్ళిపోవాలి అంతే. ఆ సేల్ చేసుకోగలిగితే మన ప్లస్ లో ఉంటాం. మీరు బ్రాండింగ్ చేస్తున్నారు కదా డైరీ, సో దానివల్ల మీకు ఏం ప్లస్ అయిందా? ఇప్పుడు మన బ్రాండింగ్ ఏంటంటే జ్యోతి డైరీ ఫామ్ అని మనం బ్రాండింగ్ చేసుకుంటున్నాము. జ్యోతి డైరీ ఫామ్ బ్రాండింగ్ దేని చేసుకుంటున్నాం అంటే మనకు గుర్తింపు మన పాలకి అంతే. ఇప్పుడు చాలా మంది జనాల్లో ఏంటంటే ఒక ఫామ్ నుంచి పాలు తెచ్చి మనం బయట పాలు అమ్ముకుంటున్నాము. సో పాలు కూడా తీసుకున్నప్పుడు ఎలాగంటే రైతుల దగ్గర తీసుకున్నప్పుడు మనం మంచిగా ఇస్తారో లేదో మనకు గ్యారంటీ లేదు. ఇప్పుడు రైతుల దగ్గర చాలా మంది 60 రూపాయలకి 50 రూపాయలు పాలు కొనుక్కొని ఆ పాలు తెచ్చి అమ్ముతారు. అమ్మేవాడు ప్రాబ్లం కాదు, ఇచ్చేవాడు కరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, అమ్మేవాడు కరెక్ట్గా అమ్ముతాడు. సరే ఇచ్చేవాడు కరెక్ట్గా ఇచ్చాడు, అమ్మేవాడికి రూపాయి రావాలని రూపాయి ఏదైనా కలిపాడంటే మనం ఇంకేం చేయలేము దాన్ని. సో నా తిరిగి ఏంటంటే నా పాలు నాకు వచ్చిన 50 లీటర్లు రాని పూటకి 60 రాని 65 రాని నా పాలు నేను అమ్మేసుకోవాలంతే. ఇంకెవరి దగ్గర పాలు తీసుకుని మళ్ళీ దానికి అమ్మడం, ఆ పాలు మళ్ళీ క్వాలిటీ బాగోపోవడం, మళ్ళీ కస్టమర్ రివ్యూ ఇవ్వడం, అది చాలా హెడ్ ఏక్. మనం తట్టుకోలేం దాన్ని. ఎందుకంటే పాల వ్యాపారం అనేది పచ్చి వ్యాపారం. ఇది ఓపెన్ చేయాలి పచ్చి వ్యాపారం. ఈరోజు ప్రొడక్ట్ మన దగ్గర బాగుంటే రేపు కస్టమర్ 10 మందికి చెప్తాడు. ఈ రోజు కస్టమర్ ప్రొడక్ట్ బాగాలేదని అంటే ఒక్కడ కూడా రాడు. మౌత్ పబ్లిసిటీ మీద మాక్సిమం మౌత్ పబ్లిసిటీ. ఎందుకంటే ఫేస్ చేసి నేను గాజు ఒక ఫస్ట్ నేను పట్టుకెళ్ళి 10 లీటర్లు పట్టుకెళ్ళాను. ఓపెన్ చెప్పండి 10 లీటర్లు 2 గంటలు పట్టింది నాకు అమ్మాలంటే. ఎందుకంటే నమ్మరు జనాలు, మనం ఎందుకు నమ్మాలి అసలు, వాళ్ళు నమ్మాల్సిన అవసరమే లేదు మన అసలుకి. బట్ మనం 10 లీటర్లు 2 గంటలు పట్టింది అమ్మడానికి. టఫ్ గా నేనేమో మదర్ నుంచో 2 అవర్స్ పట్టినా సరే వర్షంలో అయినా సరే అమ్మాం పాలు. అమ్మితే ఆ స్ట్రగుల్ మరి అలాగా బై గాడ్స్ గ్రేస్ చెప్పాలంటే మెల్లి ఇంక్రీజ్ 10 నుంచి 15, 20, 25, 30, 40 ఇప్పుడు మాక్సిమం 60 లీటర్లు మనం తీసుకెళ్ళిన అది మనకు ఒక ½ an hour to 40 minutes పడుతుంది మనకి 60 లీటర్స్ మనం అమ్మాలంటే. సో అదేంటంటే ఇచ్చే క్వాలిటీ మనం ఒకటే అంటాం. కొంతమంది ఏంటంటే ఫస్ట్ నేను ఎక్కడ లాస్ అంటే చలికాలంలో పాలు పెట్టా. చలికాలంలో ఏమవుతుందంటే పెరిగి తోడుకోదు, మెయిన్ గా మైనస్.
పెరిగి తోడుకో, మనం ఎంత మంచి క్వాలిటీ మిల్క్ ఇచ్చినా ఉమ్, పెరిగి తోడుకోదు చలికాలంలో. ఉమ్, పెరిగి తోడుకోదు. మన మైనస్ ఏంటంటే గేదెల్లో చలికాలం ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది, అవును. పక్క తగ్గిపోద్ది. అది మనం హర్యానా నుంచి తెచ్చిన గేదెల్లో ఫ్యాట్ కంటెంట్ ఇంకా తగ్గుతుంది. ఓకే. మనం చేసే మిస్టేక్ ఏమి ఉంటుంది, మనకి ఎట్లా ఉంటుంది అంటే నేను మంచి పాలు తీసుకెళ్ళి ఇస్తున్నాను కదా, ఉమ్, కస్టమర్లు ఏంటి అర్థం చేసుకోవట్లేదు, ఎలాగ పాలు అసలు ఎక్కడ మిస్టేక్ అని అర్థమైతే నేను చాలా కనుక్కున్నాను చాలా మంది దగ్గర. చలికాలం ఏంటన్న ప్రాబ్లం అంటే చలికాలం ఫ్యాట్ తగ్గుతుంది అన్న. ఉమ్, చలికాలం ఫ్యాట్ తగ్గుతుంది, చలికాలం పెరుగు అనేది అంటే అవ్వదు, పెరుగు అవ్వదు, ఫామ్ అవ్వదు. పెరుగు ఫామ్ అవ్వదు, ఉమ్, అదొక ఇష్యూ అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఇది పాలు క్వాలిటీలోని ఫ్యాట్ కంటెంట్ రాకపోతే పైన మీగడ కట్టదు. కరెక్ట్. మీగడ కట్టకపోతే జనాలు ఏమనుకుంటారు, Quality పలస లేదనుకుంటారు. పాలు క్వాలిటీ లేదనుకుంటారు. బట్ మనం ఏంటి, తీసిన పాలు తీసినట్టు ఇస్తుంటాం. మనకి అక్కడ నాకు ఫస్ట్ హెడ్ఏక్ అయిపోయింది. ఉమ్, తర్వాత మెల్లిమెల్లిగా మనం ఇచ్చే క్వాలిటీ జనాలు చూసి ఆ క్వాలిటీ ఓకే ఇదే సేమ్ క్వాలిటీ బాగుంది అనుకున్న తర్వాత జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత మన పాలు ప్రొడక్షన్ పెరిగింది అంతే. ఓకే. సో అలాగా మిల్క్ అమ్ముకునే మార్కెటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మీరు సేల్ చేసుకోవడం బట్టి ఉంటుంది అంతే. మరి లోకల్ నుంచి గేదెలు తెచ్చారంటున్నారు, హర్యానా నుంచి గేదెలు తెచ్చారంటున్నారు. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి? లోకల్ నుంచి మంచి బ్రీడ్ దొరికినప్పుడు హర్యానా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మెయిన్ హర్యానా అంటే ఫస్ట్ మన జనాల్లో ఏంటంటే మార్కెటింగ్. ఇప్పుడు సెల్లర్ ఏం చెప్తాడు, ఎలా చెప్తాడంటే మా మా బట్టల షాప్ లో బట్టలు కొనండి సూపర్ బ్రాండ్ అని చెప్పి అంటాడు. మన జనాలు అడ్వర్టైజింగ్ యూట్యూబ్ లో మెయిన్ గా మనం ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ లో బఫెలోస్ కొనాలంటే యూట్యూబ్ లో కొడతాం వెంటనే. యూట్యూబ్ లో ఫస్ట్ వచ్చేది హర్యానా బఫెలోస్, ముర్రా బఫెలోస్, హర్యానా బఫెలో. నేను అలాగే ఓపెన్ చెప్పిన, నేను అట్లా డిఫై అయ్యాను. మా వర్కర్ తర్వాత చెప్పాను నాకు, ఎందుకన్నా ఆ చివరికి పోవడం అదే ఎక్కడ దొరుకుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ లోనే చెప్పాను. మైనస్ పాయింట్, హర్యానాలో మన గేదెలు కొని అవి 12 రోజులు ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ సెట్ అనుకో 40 రోజులు. ఆ 40 రోజులు మళ్ళీ సెట్ అయిన తర్వాత ఆ పాలు ఎంత ఇస్తాయి తెలియవు మనకి. అక్కడ చెప్తారు 6, 7, 8 ఇచ్చేస్తాయి, పక్క 8 పిండేస్తాయి అంటారు. 8 పిండవు కదా, అక్కడ వచ్చిన 4, 3 లీటర్ కూడా ఇచ్చినవి ఉన్నాయి. సో లోకల్ బ్రీడ్ ఏంటంటే, లోకల్ బ్రీడ్ చెప్తాను, నాకు లోకల్ బ్రీడ్ లో సెల్ చేసిన అబ్బాయి ఆ అబ్బాయి నాకు సెల్ చేశాడు. ఆ గేదెని అబ్బాయి అమ్మాడు. ఓకేనా, ఈ అబ్బాయి ఈయన మా బిహార్ వర్కర్, ఆయన అబ్బాయి మనకి గేదె సెల్ చేశాడు. లోకల్ లో సెల్ చేసి ఏంటంటే మెయిన్ నమ్మకం పాలు పూచి. ఇప్పుడు హర్యానాలో గేదె కొన్నాం 6 లీటర్లు ఇస్తుంది అన్నాడు, 3 పూటలు చూసావు. సరే 3 పూటలు ఇక్కడ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ 6 లీటర్ల 4 లీటర్లు వచ్చింది. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అడుగుతావు, అన్న గేదె నాకు 4 లీటర్లు ఇస్తుందన్న పరిస్థితి అని చెప్పేసి ఇక్కడికి మన గేదె రిటర్న్ చేయలేం. మళ్ళీ గేదెని వాడి మాట ఫోన్ లిఫ్ట్ చేయడు. అదే లోకల్ లో తీసుకున్నాం అనుకోండి, ఎవరైనా సరే 6 లీటర్ పూచి అంటాడు. సరే 1,10,000 ఇచ్చాం, 6 లీటర్ 1,20,000 ఇచ్చాం. 6 లీటర్ మన పాలు అయిపోయి రిటర్న్ చేసేస్తాం, లేదా డబ్బులు సగం కొట్టేసి మన దగ్గర గేదె పెట్టుకుంటాం, లేదా గేదె ఇంకో గేదెని మార్చి ఇస్తాడు. అది ప్లస్. సో దీనికి తోడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు లోకల్ బ్రీడ్ కాబట్టి మన లోకల్ తీసుకుంటే 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మాత్రం గేదె కొంటాం. సో గేదె మినిమం 2-3 డేస్ స్ట్రెస్ అవుతుంది అంతే. తెచ్చిన వెంటనే బెల్లం వాటర్ పట్టడమో లేకపోతే కాల్షియం పట్టడం ఏదో పట్టి మనం గేదెని రికవరీ చేసుకుంటాం. అది హర్యానా నుంచి వచ్చినప్పటికి మన గేదె రికవరీ అవ్వాలంటే 40 డేస్ పడుతుంది. అది కూడా గేదె ఈయనకి తెస్తాం కాబట్టి మన గేదె పచ్చళ్ళ మీద ఉంటది, అంతవే రికవరీ అవ్వడం చాలా కష్టం. దాని మెడికల్ బిల్లే మనకి వాసిపోద్ది. అది మళ్ళీ దూడ చచ్చిపోద్ది ట్రావెలింగ్ లో, దూడ చచ్చిపోతే పాలు ఇవ్వదు, మళ్ళీ పాలు ఇవ్వకపోతే అదొక టెన్షన్ మనకి. మనం ఏంటంటే డైరీ ఫామ్ పెట్టింది ఓన్లీ ఫర్ పర్పస్ మనం పాలు అమ్ముకుందామని పెడతాం. మనం పాలు అమ్ముకుందాం పెడతాం తప్ప గేదెలు చూసి మురిసిపోదామని ఎవడు పెట్టడు. సో గేదెలు చూసి మురిసిపోయే కన్నా పాలు అమ్మి హ్యాపీ అవడం అయితే నా బెస్ట్. అది సో గేదె ఎలాగున్నా మనకు అనవసరం, మనకి పాలు కావాలి. పాలే మనకి సేల్ అయితే మనకు మనీ వస్తే మనం డైరీ ఫామ్ రన్ చేయగలం. డైరీ ఫామ్ మిల్క్ పర్లేదని గేదె చూసుకొని సంబరపడతాను అన్నోడైతే 3 నెలలు 4 నెలలు తీసేస్తాడు, అది ఫిక్స్, అది పక్క. ఎందుకంటే ఫస్ట్ మంత్ ని చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎన్నో రోజులు బాధపడ్డాం. పాలు సేల్ అయ్యేది కాదు, ఎలా సేల్ చేయాలో తెలియదు, ప్రోడక్ట్ వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు. సో గేదెలు చూసి ఇంత కాస్ట్లీ పెట్టేసాం మనం. హర్యానాలో మనకి మైనస్ అని కాదు, ఫస్ట్ యూట్యూబ్ నమ్మకండి. ఇప్పుడు నేను జెన్యున్ గా చెప్తాను, నన్ను కూడా నమ్మవసలే. హర్యానా వెళ్ళండి, హర్యానాలో గేదె చూడండి, హర్యానాలో మినిమం 5 గేదెలు కొనాలండి. 5 గేదెలు తక్కువ అయితే మీకు గేదెలు అమ్మరు, గేదెలు కూడా పంపించరు. మినిమం హర్యానా 5 గేదెలు కొనాలి, మీరే వెళ్ళే కొనాలి. హర్యానాలో రండి రూమ్ ఫ్రీ అంటారు, రూమ్ ఫ్రీ ఉండదు, ట్రావెలింగ్ మీదే, రూమ్ ఛార్జ్ మీదే, ఫుడ్ మీదే, వాళ్ళ కమిషన్ మీదే. అక్కడ కొన్ని గేది మీ ప్లేస్ కి రావాలన్నా కమిషన్ కూడా మీదే. ఆ హర్యానాలో కొన్ని గేది మీ అనంతపూర్ అయితే అనంతపూర్, హైదరాబాద్, వైజాగ్ అయితే వైజాగ్, ఆ ట్రావెలింగ్ కాస్ట్ కూడా మీదే. సో ఓవరాల్ బిల్లు మీదే, తెచ్చుకున్న గేదె కూడా మీదే. గేదె ఏ ప్రాబ్లం అయినా మీకే లాస్.
ఇంకా వాళ్ళకి సంబంధం ఉండదు. నాకు సంబంధం లేదు. ఉమ్, ప్రొడక్ట్ అక్కడ కొనిసాం మనం అంతే. మనం అక్కడ ప్రొడక్ట్ బై చేసుకున్నాం. ఉమ్, ఆ ప్రొడక్ట్ ని వాడికి అప్ చెప్పని తేని నువ్వే అప్ ఉమ్, చెప్పావు. వాడు ఉమ్, తెత్తనం లేదు, నువ్వు అప్ చెప్పు అన్న పంపించాను ఇంటికి అని చెప్పేసి. ఉమ్, సో నువ్వే తెచ్చుకోవాల్సిందే. ఓకే. గేదె చచ్చిపోయినా, గేదె కాలు ఇరిగినా, దూడ చచ్చిపోయినా ఏదైనా మనం పడాల్సిందే. అమ్మేసిన తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు. మీరు హైదరాబాద్ లో సరే హర్యానా వెళ్ళాం, హర్యానాలో మేము కొన్నాం గేదెలు, హైదరాబాద్ వెళ్తారు. ఉమ్, హైదరాబాద్ లో మీరు కొందాం అనుకుంటే కొన్ని పెద్ద పేర్లు 2 ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఇద్దరి దగ్గర నేను వెళ్ళాను. ఉమ్, ఓకేనా, మీరు వెళ్ళంటనే కొటేషన్ కావాలన్నారనుకోండి, కొటేషన్ మీకు ఆశ్రమాసి కొటేషన్ ఇచ్చారు, కొటేషన్ కూడా మీకు ఛార్జ్ చేస్తారు. ఉమ్, నాకు కొటేషన్ ఇవ్వన్నా, నేను తీసుకుని మా ఇంట్లో చూపిస్తాను, గేదెలు కొందాం అనుకుంటే కొటేషన్ కూడా మీరు పే చేయాలి. ఓకే. ఓకే, గేదెలు కొందామని వెళ్ళారు. ఉమ్, కొటేషన్ అనేది మీకు అట్లీస్ట్ ఒక అరౌండ్ 1-2-3K ఉంటుంది ఉమ్, కొటేషన్ కావాలనుకుంటే. ఉమ్, లేదు గేదెలు కొందామని వెళ్ళారు అనుకోండి, ఉమ్, ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే 5 లీటర్లు ఇచ్చేది 6 లీటర్లు ఇచ్చేది గేదె ఉమ్, ఇచ్చేస్తుంది. అక్కడ 1-2-3 days ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత చూసుకొని తెస్తారు. ఇక్కడికి తీసుకొని తెచ్చిన తర్వాత అక్కడ పెట్టే దానా వేరు. ఉమ్, అమ్ముకున్నోడు ఏం చేస్తాడంటే పాలు రావాలని 5 రోజులు మేపుతాడు. ఉమ్, మీరు ఇక్కడ పాలు పితకాలి కాబట్టి 6-7 నెలలు మీరు పాలు పితకాలంటే ఉమ్, మీరు పెట్టే ఫుడ్ ఏంటి? 5 రోజులు అమ్ముకున్నాడు ఏదైనా ఫుడ్ పెడతాడు, పత్తి చెక్క పెడతాడు, ఇంకేమైనా పెడతాడు ఫుడ్. ఉమ్, ఇంకేదైనా ఫుడ్ పెడతాడు వాడు, ఉమ్, నిండా ఉంటది. సో మనం డైలీ పాలు అమ్ముకోవాలి. ఇప్పుడు పాలు సేల్ అవుతుంది, కేంద్రం వేస్తారు, డబ్బులు రావు. ఉమ్, మీరు అప్పుడు పత్తి చెక్క పెడతారండి, పెట్టలేం. పెట్టం కదా, హెవీ కాస్ట్ కాస్ట్ ఎక్కువ పెట్టలేం. పెట్టలేం కదా. ఉమ్, అప్పుడు ఏది పెడితే తక్కువలో ఫుడ్ ఇస్తారు. ఉమ్, ఫుడ్ గ్రీన్ పౌడర్ పెట్టేస్తారు, డ్రై పౌడర్ పెట్టేస్తారు. ఉమ్, కానీ దానాలు ఉండాలి కదా. దానాలు అప్పుడు కాస్ట్ ఎలాగైనా కటింగ్ చేస్తారు. అప్పుడు ఉమ్, కాస్ట్ కటింగ్ చేసిన ఏమవుద్ది, పాలు తగ్గుతాయి. అవును. సో అక్కడ ఏ ఫుడ్ పెడుతున్నాడు ఆ ఫుడ్ పెట్టి పెంచేద్దాం అంటే పని అవ్వదు. ఓకే. డైరీ ఫామ్ నడపలేము, చాలా కష్టం కూడా. ఉమ్, సో మన లొకాలిటీలో ఉన్న ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకుని, మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఫ్యాట్ ఇచ్చే పాలు ఏదైనా సరే ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చేది చూసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఫస్ట్ గేదె కొనే సెలక్షన్ మాత్రం మంచిగా చేసుకోండి. ఏదైనా సరే ఉమ్, గేదె కొనేద్దాం అని అదే 1,50,000. మొన్న రీసెంట్గా జగ్గంపేట వెళ్ళాను నేను. ఓకే, రీసెంట్గా జగ్గంపేట వెళ్ళా. ఉమ్, జగ్గంపేట వెళ్ళి ఒక పెద్ద జోగి అయిపోయింది ఇది. ఉమ్, జగ్గంపేట వెళ్ళి గేదె తీసుకుని వెళ్ళాను. ఒక 6-7 గేదెలు కొందాం వెళ్ళాను. ఉమ్, ఓకేనా, ఫస్ట్ వెళ్ళినప్పుడు నేనే మా బావగారు వెళ్ళాం గేదె కొనడానికి. జస్ట్ వెళ్ళాం, గేదెలు చూసాం. నాకు ఒక్క గేదె నచ్చింది. ఆయన అవతల ఇప్పించాయన 1, 2, 3 9 లక్షలు అన్నాడు. ఉమ్, 1, 2, 3 9 లక్షలు. ఉమ్, 9 లక్షలకి మనకు ఒక గేదె నచ్చింది. ఉమ్, కానీ మనం ఆయన 9 లక్షలు అన్నారు కానీ నమ్మకం మీద అనుకున్నాం. సరే అడ్వాన్స్ 50,000 కొట్టాం. మనకి మనసులో గేదె నచ్చలేదు. ఉమ్, ఇంకో దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ 1, 2, 3 11 లక్షలు అన్నాడు. ఉమ్, 3 గేదెలు 11 లక్షలు అన్నాడు. జగ్గంపేట చెప్తున్నాను, జగ్గంపేట వెళ్ళారంటే సర్వం మన జోబీలు మొత్తం ఖాళీ. ఉమ్, సో రీసెంట్ గా జగ్గంపేటలో కూడా ఒక ఆయన గేదెలు అమ్మాడు. ఆ గేదెలు కూడా ఒక ఆమె పోలీస్ కంప్లైంట్ పెట్టింది. జగ్గంపేటలో గేదెకి మొత్తం నూనె రాసేస్తారన్న. ఉమ్, మొత్తం తెల్లగా నూనె రాసేసి ఉమ్, 8 లీటర్లు 9 లీటర్లు పిండేద్ది. ఉమ్, గేదె పిండేస్తుంది, డబ్బులు కొట్టి. ఉమ్, నేను 50,000 నిజం ఓపెన్ చెప్పాలంటే 50,000 కట్టాను. ఉమ్, 50,000 లాస్ నాకు. లాస్ ఇంకా. రిటర్న్ దానికి రాలేదు, రాలేదు, నాకు డబ్బులు రిటర్న్ రాలేదు. ఎందుకంటే గేదె నచ్చలేదు. ఉమ్, ఇప్పుడు గేదె ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత బేరం ఆడి 4,50,000 గేదెలు 3 గేదెలు బేరం ఆడు. ఉమ్, ఇప్పుడు 3,50,000లో 50,000 4,50,000 కట్టేశాను. ఉమ్, ఇప్పుడు దాని ట్రావెలింగ్ కాస్ట్ ఒక గేదె 15,000. ఉమ్, ఒక గేదె 15,000 అంటే 45,000. ఉమ్, ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 4,95,000. ఉమ్, 4,95,000. ఇప్పుడు ఆ 3 గేదెలు తెచ్చింది గేదె పాలు ఇవ్వలేదు. ఇవ్వలేదు. గేదె పాలు ఇవ్వలేదు అనుకోండి, కట్టి 4,55,000 4,90,000 వేస్ట్. వేస్ట్. పోతే పోయిందిలో 50,000తో పోయింది, 4,50,000 మిగిలి అని చెప్పేసి వదిలేసాను. ఎందుకు ఇప్పుడు 4,50,000 పోగొట్టుకొని పోతే పోయింది, 50,000 పోయింది. మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా 4,50,000 పెట్టానుకుని మొత్తం 4,90,000 పోయినట్టే నాకు లాస్. అంత పోగొట్టుకోవడం దేనికి రావో, పోతే 50,000తో పోయింది హెడ్డేక్ అని చెప్పి వదిలేసాను. అది ఎక్కడో మనం ఇంకొద్ది హార్డ్ వర్క్ చేసి ఎక్కడో గెయిన్ చేయొచ్చు తప్ప ఈ 4 లక్షలు గెయిన్ చేయాలంటే మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడాలి డైరీ ఫామ్ లో. సో అందుకనే గేదెలు మాత్రం రాజమండ్రిలో కొనద్దు. రాజమండ్రిలో మొత్తం నూనె వ్యాపారమే, నూనె రాసి క్లియర్ గేదెలు అమ్ముతారు, లాసు. హర్యానా వెళ్ళండి, హర్యానా గేదెలు బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, బ్రీడ్ కూడా బాగుంటది. మీకు ఓపెన్ చెప్పాలంటే చివరి బూరి గేదె ఉంటది, కాన్స్టెంట్ మిల్కర్. నాకు ఎంత కొనలేదు, స్టార్టింగ్ వెళ్ళాను 1,05,000 కొన్నాను. అది ఒక లెవెల్ 5.5, 6 ఒక లెవెల్లో పోతుంది అంతే. అది అలాంటి మంచి క్వాలిటీ మిల్క్ బ్రీడ్ ఏమైనా ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. జాఫరాబాద్ అంటే మన వైజాగ్ లొకాలిటీకి జాఫరాబాద్ సెట్ అవుతుంది లేదా, వాటర్ మనకు సెట్ అవుతుంది లేదా అని చూసుకుని కొనుక్కోవడం మంచిదే తప్ప ఏ గేదెని సెట్ అవుతుంది. బట్ టేకింగ్ 2 months టైం అంతే, 2 నెలలు పడుతుంది. ఆ 2 months పడిపోద్ది, పక్క పడిపోద్ది. 2 months పడిపోద్ది. పడిన తర్వాత ఆ అదృష్టం దూడ బాగుందంటే బతుకుతుంది, దూడ చచ్చిపోతే మళ్ళీ పాలు డౌన్. అది రిస్క్, ఏదైనా రిస్క్. ఇదంతా పచ్చాపర రిస్క్ వ్యాపారం.
చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి బిజినెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలని కామెంట్లో మెన్షన్ చేయండి.